Hello everyone guys, this is Divya Tej. Welcome to my channel Divya Tej Academy guys. So this is my first video. In this video guys, I want to give a complete explanation about what is a programming. సో అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంది, అసలు మనం ప్రోగ్రామింగ్ని ఎందుకు యూజ్ చేస్తాము, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు మనకు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా గైస్ ఈ కంటెంట్లో మీకు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్ క్లియర్లీ ఈచ్ పాయింట్. ఓకే, సో గైస్ బిఫోర్ దట్ నేను ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పిన ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రతి కాన్సెప్ట్స్, ఐటీ రిలేటెడ్, కంప్యూటర్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోస్లలో మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా గైస్. సో ఖచ్చితంగా గైస్ అందరూ లైక్ చేయండి, మీకు వీడియోస్ ఒకవేళ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీలైతే పోస్ట్ చేయండి, షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే గైస్. ఓకేనా? సో గైస్ కమింగ్ టు దట్ అవర్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే గైస్, ఫస్ట్ టాపిక్ అవర్ టాపిక్ ఈస్ ప్రోగ్రామింగ్. వాట్ ఈస్ ఏ బేసిక్ ప్రోగ్రామింగ్? అసలు ఈ ప్రోగ్రామింగ్ అనేది మనకి ఎందుకు అవసరం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూసింగ్? అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అసలు ఈ ప్రోగ్రామింగ్ అనేది లేకపోతే ఎలా ఉంటుంది మన డైలీ లైఫ్? ఒకసారి ఈ వీడియోలో సింపుల్గా చూద్దాం గైస్. ఓకే, సో గైస్ బిఫోర్ గోయింగ్ టు దట్ ఇన్ దట్ ప్రోగ్రామింగ్, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకునే ముందు బిహైండ్ దట్, సో ఫర్ ఎగ్జాంపుల్ గైస్ డైలీ మనం ఇన్స్టాగ్రామ్లో నంబర్ ఆఫ్ రీల్స్ చూస్తూ ఉంటాం, మనం వాట్సాప్ని యూజ్ చేస్తూ ఉంటాం, టెలిగ్రామ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్నే కాకుండా డిఫరెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా మనం మొబైల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, సిస్టమ్స్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాం గైస్. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించినారా గైస్, ఇవన్నీ మనం ఎలా యూజ్ చేయగలుగుతున్నాం, ఎలా మనం ఈ వీడియోస్ అన్ని చూడగలుగుతున్నాం, ఎలా స్క్రోల్ చేయగలుగుతున్నాం? సో వీటన్నిటికీ కూడా గైస్ రీజన్ ఏదైనా ఉంది అంటే బిహైండ్ దట్ దెర్ ఈస్ ఏ వన్ పవర్ఫుల్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ అనేది ఉంది కాబట్టే మనం మా ఇన్స్టాలో రీల్స్ చూడగలుగుతున్నాం ఈరోజు. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఎవ్రీథింగ్, ఈవెన్ నాట్ ఓన్లీ సోషల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ మై షోలో మనం ఈవెంట్ టికెట్స్ బుక్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ గైస్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఎనీ టికెట్స్, ఏదైనా సరే గైస్ ఒక సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మనం ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. Okay, so guys before that and one more thing I want to give the explanation or introduction on programming. ఓకే, అసలు దీని డెఫినేషన్ ఇది ప్రాపర్గా, అసలు ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకోవాలి ఒకసారి చూద్దాం గైస్. సో గైస్ ప్రోగ్రామింగ్ మీన్స్ ఏ గివింగ్ ఏ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. ఓకే, ఒక కంప్యూటర్ ఉంది గైస్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి మనం ఏం చేస్తున్నాము అంటే ఇది చెయ్యు, ఈ పని నెక్స్ట్ నువ్వు చెయ్యు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కదా గైస్. ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమని కాల్ చేస్తామంట, ప్రోగ్రామింగ్ అని చెప్పి కాల్ చేస్తాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనం ఒక టీ పెట్టుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఒక టీ పెట్టాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం గైస్, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా. ఓకే, టేక్ సమ్ మిల్క్, యాడ్ సమ్ వాటర్, యాడ్ సమ్ షుగర్. సో ఇట్లా ఎలా అయితే మనం ఇన్స్ట్రక్షన్స్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామో ఇన్ ద సేమ్ వే కంప్యూటర్కి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తాం గైస్. ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమని కాల్ చేస్తామంట, ప్రోగ్రామింగ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, సో గైస్ ఒకసారి మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేద్దాం దీనికి. ఓకేనా? సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ మీన్స్, ఏ ప్రోగ్రామింగ్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ giving the instructions to the computer is known as a programming language. Clear guys, this is the basic definition for the programming. క్లియర్? సో నెక్స్ట్ ఏంటి అంటే అసలు ఈ ప్రోగ్రామ్ లేకపోతే ఏమవుతుంది, ప్రోగ్రామింగ్ అనేది లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది వితౌట్ హ్యావింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ డే బై డే. సో గైస్ మనకు అసలు మొబైల్ ఫోన్స్ అనేవి ఉండకపోతుండే, ఈవెన్ మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోతే, ఈవెన్ మనం ఒక చిన్న ఫోన్స్ అంటాం సరే, నోకియా ఫోన్స్ కానీ అలాంటి ఫోన్స్ మాత్రమే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈరోజు మనం పెద్ద స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్, డిఫరెంట్ మొబైల్స్, డిఫరెంట్ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం అంటే గైస్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోతే మనకు అసలు ఈవెన్ ఇంటర్నెట్ కూడా పాసిబిలిటీ అనేది లేదు గైస్. సో అందుకనేసి గైస్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటేనే మనకి ఈ డివైజెస్ కావచ్చు, ఈ స్మార్ట్ ఫోన్ కావచ్చు, ఈ టెక్నాలజీ కావచ్చు, ప్రతిదీ కూడా మనం రీచ్ అవుతున్నాం అంటే బికాస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్లియర్ గైస్? సో గైస్ నేను ఏమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఏం చెప్పినాం డెఫినేషన్, గివింగ్ సమ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. ఓకే, సో మనం ఇచ్చే ఫర్ ఎగ్జాంపుల్ గైస్ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్కి, మనకు అర్థమవుతుంది బికాస్ ఈనో తెలుగు, ఈనో ఇంగ్లీష్, ఈనో హిందీ, సో వాడు అర్థం చేసుకోగలుగుతాడు. బట్ కంప్యూటర్కి తెలుగు రాదు, హిందీ కూడా రాదు, ఇంగ్లీష్ కూడా రాదు. దెన్ కంప్యూటర్, హౌ కంప్యూటర్ ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్? సో కంప్యూటర్కి మన లాంగ్వేజ్ అర్థమవుతుందా గైస్? అర్థం అవ్వదు. సో కంప్యూటర్కి ఏంటంట ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. ఓకే, ఏం లాంగ్వేజ్ అంట? బైనరీ లాంగ్వేజ్ మాత్రమే దానికి అర్థమవుతుంది.
సో గైస్ మరి బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే మొత్తం కూడా ఎలా ఉంటుందంటే జీరోస్ అండ్ వన్స్. ఓకేనా? కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే మొత్తం కూడా ఎలా ఉండాలంట జీరోస్ అండ్ వన్స్. బట్ మనకు ఆ లాంగ్వేజ్ వచ్చా గైస్? నో వన్ హ్యావ్ అబౌట్ మినిమం నాలెడ్జ్ అబౌట్ దట్ బైనరీ లాంగ్వేజ్. మనకి ఎలాంటి ఐడియా కూడా లేదు ఈ లాంగ్వేజ్ గురించి, ఎవరికి రాదు. ఇఫ్ యూ వాంట్ టు లర్న్ దిస్ బైనరీ లాంగ్వేజ్ దట్ ఈస్ ఇంపాసిబుల్. సో అందుకనే మనం ఏం చేస్తున్నామంటే గైస్ ఈ బైనరీ లాంగ్వేజ్ అనే దానికి అర్థం అవుతుంది కాబట్టి, మనకి మీ బైనరీ లాంగ్వేజ్ రాదు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నామంట ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. దాన్ని ఏమంటామంటే సి లాంగ్వేజ్, C++, అండ్ కమింగ్ టు జావా అండ్ పైథాన్. సో ఇవన్నీ కూడా ఏం గైస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద మార్కెట్. ఎందుకు యూజ్ చేస్తున్నాం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? బికాస్ computer can understand Telugu, Hindi or English. No, computer can understand only this machine understandable language is binary language. That is what we are going to learn this programming language. అందుకు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కంప్యూటర్కి ఈ లాంగ్వేజెస్ మాత్రమే అర్థమవుతుంది. అండ్ ఈవెన్ దే డోంట్ నో అవర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బేసిక్ లాంగ్వేజ్ ఏం తనకి రావు. సో దట్ ఈస్ వాట్ మనం ఏం నేర్చుకోవాలి, ఈ లాంగ్వేజ్ అన్నీ కూడా మనం నేర్చుకుంటాం. క్లియర్ గైస్? సో గైస్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.